సోషల్ మీడియా అనేది స్నేహాలకి ఒక వారధి. చక్కగా బాధ్యతాయుతంగా చేసుకుంటే. బట్ దాంట్లో రాజకీయాలు చేరిపోయినాయి, దాంట్లో స్వార్థాలు చేరిపోయినాయి, దాంట్లో అభిమానాలు చేరిపోయినాయి. నాకు నచ్చినోడైతే మాత్రమే నువ్వు కూడా అభిమానించాలి, నాకు నచ్చిన పార్టీ నువ్వు అభిమానించాలి తో బిగిన్ అయ్యి చివరికి ద్వేషపూరితమైనటువంటి పోస్టులు పెడితే లైకులు ఎక్కువ వస్తాయని ద్వేషం వైపుకి వెళ్ళిపోతా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. అవి ఎవడు పట్టించుకోడు కదా అన్నటువంటి. కానీ అవి మన కెరీర్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు జాబ్స్ ఇచ్చేటప్పుడు మన సోషల్ ప్లాట్ఫామ్స్ని కూడా చెక్ చేస్తున్నాయి. అది మర్చిపోతున్నారు చాలామంది, అది తెలియట్లా. దాని ద్వారా కూడా ఇంటర్వ్యూలకు పిలిచే ముందు ఇంటర్వ్యూలలో మార్కులు పడుతున్నాయి. ఇది నెంబర్ 1. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు దాని ఆధారంగా వాళ్ళ దేశంలోకి రానియ్యాలో లేదో తేల్చేటటువంటి పరిస్థితి అన్నది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన విధానాలతో గందరగోళంలో ఉన్న విదేశీ విద్యార్థులకు తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ దిగులు పట్టుకుంది. అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీ విద్యార్థులు వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపేయడంతో ఇది తెర మీదకి వచ్చింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అన్నది అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని అధికారులు నిశ్చితంగా తనిఖీ చేయబోతున్నారు. దీన్నే సోషల్ మీడియా బెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్ని పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఈ మేరకు అమెరికా సన్నాహాలు చేపట్టింది. ఈ కారణంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా విద్యార్థులను వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు జారీని నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దేశంలోకి వచ్చే వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎందుకోసం రావాలని అనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు వంటి వివరాలను తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా విద్యార్థి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్టయితే అతడి తీరుని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రానిరిక. ఆ విద్యార్థి వల్ల దేశ భద్రతకి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకుంటేనే రాణిస్తారట. అలాగే ఈ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళని వాళ్ళందరినీ ప్రాథమికంగానే పెట్టేయబోతోంది.